గోల్డెన్ కథలు. రామవరం అనే సుందరమైన గ్రామంలో నారాయణ జయమ్మ దంపతులు తమ ఇద్దరు కొడుకులు రాజా మరియు విజయ్తో సుఖంగా జీవిస్తున్నారు. వారికి కొన్ని పంట పొలాలు, ఒక రైస్ మిల్ ఉండేది. రాజా పెద్దగా చదువుకోకపోయినా భూమిని, వ్యవసాయాన్ని దైవంగా భావించి కష్టపడేవాడు. విజయ్ డిగ్రీ చదివి రైస్ మిల్లు లెక్కలు, లావాదేవీలు చూసుకునేవాడు. అన్నదమ్ములు ఇద్దరు రామలక్ష్మణుల్లా కలిసి ఉండేవారు. ఉమ్మడి కుటుంబం యొక్క గొప్పతనం, ఐక్యత ఎప్పటికీ నిలబడాలి అనేది నారాయణ కోరిక. రాజా పొలంలో కూలీలతో మాట్లాడుతున్నాడు. కూలీలు కరువు గురించి, రాజా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యా రాజాబాబు, ఈ సంవత్సరమైనా మాకు పప్పన్నం పెడతావా లేదా? మేము ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? దానికేం భాగ్యమత్త, పప్పన్నం కాదు కదా, రేపే శనగలు బెల్లం తెప్పించి పెట్టిస్తాను. ఆ పప్పన్నం ఈ పప్పన్నం ఒకటే కదా. అదైతే ఇంట్లో మేము వండుకోలేమా ఏంటి రాజా? మేము అడిగి పప్పన్నం అంటే నీ పెళ్లి భోజనం. మాకు సరైన వదనను తీసుకురా. అందంగా సినిమా హీరోయిన్లా ఉండాలి, లేకపోతే నిన్ను ఎగతాళి చేస్తాం. అందమేమున్నదక్క, నాకు కాబోయే భార్య కలుపుగోలుగా సహనంతో మా అమ్మ నన్ను బాగా చూసుకునే గుణం ఉండాలి. అంతకు మించిన అందం నాకు అవసరం లేదు. నీ కోరిక తీరడం కష్టమే అల్లుడు. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు దొరకరు. దొరికినా ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి ఒప్పుకోరు. అలా ఏం కాదత్త, మా తమ్ముడి గురించి నాకు, నా గురించి మా తమ్ముడికి బాగా తెలుసు. రామలక్ష్మణుడిలాగా మేము ఎప్పుడూ కలిసే ఉంటాం. వచ్చే కోడళ్ళు కూడా అంతే ప్రేమతో ఉంటారు. కొద్ది రోజులకి మంచి శుభదిన రోజున నారాయణ జయమ్మ రాజాకి మంచి మనసున్న రాధాతో పెళ్లి చేశారు. కొద్ది రోజులకి రాధాలో మార్పు మొదలవుతుంది. రాధా భర్త రాజాని ఇల్లు పని గురించి ప్రశ్నించింది. ఏమండి, మీరు కూడా హాయిగా ఈ పొలం పనులు మానేసి తెల్ల బట్టలు వేసుకుని మీ తమ్ముడిలాగా మిల్లులో కూర్చొని లెక్కలు రాసుకోవచ్చు కదా. ఇప్పుడు పొలం పని చేస్తే ఏమైంది రాదా? అది నా ఇష్టం. అయినా లెక్కలు రాయడానికి చదువు కావాలి. నాకు సంతకం చేయడం తప్ప ఇంకేమీ రాదు. చదువు రాకపోయినా తెలివితేటల ద్వారా ఎంతమంది మిల్లును మెయింటైన్ చేయడం లేదు. అయినా మీరు పొలంలో ఎండలో కష్టపడుతుంటే మీ తమ్ముడేమో నీడ పట్టున హాయిగా లెక్కలు రాస్తున్నాడు. వాడికి వచ్చిన పని వాడు చేస్తున్నాడు, నాకు వచ్చిన పని నేను చేస్తున్నాను. ఇంతకు ముందు వరకు ఓకే అండి, కానీ ఇప్పుడు మీకు పెళ్ళైంది. పెళ్ళయ్యాక భర్త ఇష్టం లేని పని చేయడాన్ని ఏ భార్య ఇష్టపడదండి. మీరు పొలం పని చేయడం వల్ల జనం నన్ను పొలం పని చేసేవాడి భార్య అని అంటారు. మనం వేరే కాపురం పెడదాం. అసలు నీకు ఏమైంది? మా వాళ్ళు నిన్ను ఎంతో బాగా చూసుకుంటారు. మా ఇద్దరిని నువ్వు విడగొట్టకు అని రాజా పొలానికి వెళ్ళిపోగానే రాధా తన ప్లాన్ మార్చుకుంది. విజయ్ పై అనుమానం పెంచాలని నిర్ణయించుకుంది. కొద్ది రోజుల తర్వాత విజయ్ తాను ప్రేమించిన అమ్మాయి అయిన శాలినిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన రోజు నుంచి శాలిని దృష్టి రైస్ మిల్లు లాభాలపైనే ఉండేది. ఒకరోజు విజయ్తో శాలిని, ఏమండి, ఈ ఆస్తిలో మీ అన్నయ్యకు ఎక్కువ వాటా ఇస్తారా లేదా మీకు ఇస్తారా? అదేం ప్రశ్న, ఇద్దరికి సమానంగా పంచుతారు. అయినా అవన్నీ ఇప్పుడెందుకు? ఎందుకంటే మీ అన్నయ్య కన్నా మీరు ఎక్కువ సంపాదిస్తారు కాబట్టి మీకు ఎక్కువ వాటా రావాలి. అలా ఈ ఉమ్మడి కుటుంబం గోలవద్దు అంటూ విజయ్కి చెప్పుడు మాటలు చెప్పేది. విజయ్ శాలిని మెల్లిగా మారిపోవడం మొదలు పెట్టాడు. శాలిని ప్రోద్బలంతో విజయ్ రైస్ మిల్లు లెక్కల్లో తప్పుడు అంకెలు చూపించి ఉమ్మడి డబ్బును కొంత పక్కకు తీయడం మొదలు పెట్టాడు. ఇలా ఉండగా రాధా రాజాతో, ఏమండి, మీ తమ్ముడు తప్పుడు లెక్కలు రాసి మనకు తెలియకుండా చాలా రోజులు డబ్బు పక్కకు తీస్తున్నాడంట. ఆ విషయం తన భర్తకు చెబుతుంది. అప్పటి నుంచి రాజా విజయ్ మీద అనుమానం పెంచుకుంటాడు. ఒకరోజు రాజా వరి పంటకు మందు కొట్టి రైస్ మిల్ దగ్గరకు వెళ్తాడు. అక్కడే విజయ్ పక్కన శాలిని కూర్చుని ఏదో పుస్తకం రాస్తున్నట్టు నటిస్తోంది. ఏరా తమ్ముడు, ఈ మధ్య రైస్ మిల్లు నుంచి మన పొలానికి రావాల్సిన గడ్డి ఊక సరిగా రావట్లేదు. నాన్నగారు కూడా అడుగుతున్నారు, ఏమైనా ఇబ్బందులున్నాయా? అన్నయ్య, రైస్ మిల్ అంటే నీ పొలం లాంటిది కాదు. దానికి లావాదేవీలు, మార్కెట్ ఒడిదుడుకులు ఉంటాయి. ఊకా గడ్డి గురించి నువ్వు అడగటం ఏమిటి? నా లెక్కలు నువ్వు ఎప్పుడైనా అడిగావా? అయ్యో, అలా అనుకురా. మన ఉమ్మడి వ్యాపారం కదా. రైస్ మిల్లుకి నేనే పొలంలో ధాన్యం పంపుతాను. దానికి తగ్గ లెక్కలు నేను చూసుకోవాలి కదా. సరే, నేను అడగలే, కానీ మన అన్నదమ్ముల మధ్య అనుమానం రాకూడదు. అవునన్నయ్య, నా భార్య చెప్పింది నిజం.
మీరు వదిన నా మీద నిఘా పెట్టాలనుకుంటే మిల్లు లెక్కల జోక్యం వద్దు. మీరు ఇంకా పొలం పనులు చూసుకోండి, నేను నా పని చూసుకుంటానులే. తమ్ముడు, నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడలేదురా. శాలిని మాటలు విని నీ బుద్ధి చెడింది. నా మీద నిందలు వేస్తావా? నాకు చదువు రాదు కదా, నాకేమీ తెలియదు అనుకుంటున్నావా? సరే, నేను అడగను, కానీ త్వరలోనే నిజం బయటపడుతుంది. ఒకరోజు రాజా రైస్ మిల్లులో పనిచేస్తున్న గుమస్తా దగ్గరకు వెళ్తాడు. గుమస్తా గారు, మా విజయ్ మిల్లు లెక్కలు సరిగ్గా అన్నీ రాస్తున్నాడా, లేక ఏదైనా పొరపాటు చేస్తున్నాడా? నాకు ఒక అనుమానం వచ్చింది. అదేమిటండి అలా అడిగారు? విజయ్ బాబు వచ్చినప్పటి నుంచి లెక్కలు ఆయనే చూస్తున్నారు, నేను వాటి జోలికి వెళ్ళడం లేదు. సరే, ఇక నుండి ఎప్పటికప్పుడు మిల్లు లెక్కలు నాకు మీరు చెప్తూ ఉండండి. మా నాన్నకు తెలియకూడదు, నా భార్యకు అస్సలు తెలియకూడదు. గుమస్తా ద్వారా లెక్కల గురించి తెలియడంతో రాజాకి విజయ్పై అనుమానం వచ్చింది అనే విషయం విజయ్కు అర్థమైంది. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అన్నదమ్ములు ఒకరినొకరు ఎదురుపడితే మాటలు లేకుండా తల దించుకుని వెళ్ళిపోయేవారు. ఒకరిపై ఒకరు చాడీలు అనుమానాలతో దూరం పెరిగింది. నారాయణ ఈ పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాడు. ఒకరోజు ధైర్యం చేసి కోడళ్లను కొడుకులను పిలిచి మాట్లాడాలి అనుకున్నాడు. నారాయణ ఆందోళనగా హాల్లో కూర్చొని అందరినీ పిలిచాడు. అమ్మా రాధా, రాజా, కొడుకుల్లారా, నా మాట వినండి. మీ మధ్య అన్నదమ్ముల మధ్య ఈ కల్లోలం, ఈ దూరం ఎందుకు వచ్చింది? ఎవరు మీకు ఈ చెప్పుడు మాటలు చెప్పి అపార్థాలను పెంచారు? మామగారు, మీకు నిజం తెలీదు. మీ చిన్న కోడలు, మీ కొడుకు మిల్లులో డబ్బు దాచిపెట్టుకుంటున్నారు. ఆస్తి పంచుకుందామని చూస్తున్నారు. మామయ్య, ఈ అబద్ధాలు నమ్మకండి. మిల్లు లెక్కల్లో తేడా వస్తుందని బావగారు అనుమానపడి గుమస్తా గారిని రహస్యంగా పిలిచి అడిగారు. మా ఆయన మంచితనం ఆయనకి అర్థం కాలేదు. అవును నాన్న, మీ పెద్ద కొడుకుకు నేను లెక్కల్లో తేడా చేస్తున్నాననే అనుమానం వచ్చింది. వాడికి చదువు లేదనే కానీ అహంకారం మాత్రం ఉంది. అందుకే వేరు కాపురం పెట్టాలనుకుంటున్నాను. నన్ను క్షమించండి నాన్న, నా భార్య మాటలు నమ్మి నేను వాడిని అనుమానించాను. ఆపండి చాలు, నాకు ఏమీ వినాలని లేదు. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నా కళ్ళ ముందే నా కొడుకులు, కోడళ్ళు నా ఇంటిని, నా ఉమ్మడి కుటుంబాన్ని చీల్చి చెండాడారు. మీరంతా స్వార్థంతో నిండిపోయారు. ఇక ఊళ్ళో నేను ఎలా తలెత్తుకుని తిరగలను? అయ్యో, దయచేసి బాధపడకండి. వాళ్ళు మనల్ని ప్రేమించారు. పెళ్ళయ్యాక భార్యలు చెప్పే చెప్పుడు మాటలు విని అలా అయ్యారు. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేం లేదు. ఆస్తిని, కుటుంబాన్ని చీలుస్తాను. మీ ఇద్దరికి రావలసిన వాటా వెంటనే ఇచ్చేస్తాను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండి. ఇక నా ఇంటికి, నా కొడుకులకు సంబంధం లేదు. పోండి, వెళ్ళిపోండి. మరుసటి రోజే ఆస్తిని పంచి కొడుకులిద్దరినీ వేరు చేశాడు. ఈ అవమానం, బాధ తట్టుకోలేక కొద్ది రోజుల్లోనే నారాయణ గుండె ఆగి చనిపోయాడు. తండ్రి మరణం రాజాకి, విజయ్కి జీవిత పాఠాన్ని నేర్పింది. తమ స్వార్థం, భార్యల మాటలు ఎలా తమ తండ్రి చావుకు కారణమయ్యాయో తెలుసుకున్నారు. కానీ భార్యలు మాత్రం పశ్చాత్తాపపడలేదు. రాజా తన వాటా ఆస్తిలో జీవిస్తూ తల్లి జయమ్మకు అండగా నిలబడ్డాడు. తండ్రి మరణం రాజాకు, విజయ్కు జీవిత పాఠాన్ని నేర్పింది. కానీ విడిపోవడం వల్ల ఇద్దరు తీవ్రమైన నష్టాల్ని చవిచూశారు. రాజాకు పొలం పని తప్ప మిల్లు లావాదేవీల గురించి తెలియకపోవడం, విజయ్కి రైస్ మిల్లు లాభాల గురించి తెలిసిన పొలంలో ధాన్యం నాణ్యత, సరఫరా గురించి తెలియకపోవడం వల్ల వ్యాపారాలు పడిపోయాయి. ఆస్తి పంపకాలు జరిగాక 6 నెలలు గడిచాయి. ఒకరోజు రైస్ మిల్లులో తీవ్రమైన నష్టాలు రావడంతో విజయ్ బాధతో ఇంట్లో కూర్చున్నాడు. అతని భార్య శాలిని డబ్బు లేకపోవడంతో అతన్ని నిందించడం మొదలుపెట్టింది. ఏమండి, ఇంకా ఎన్ని రోజులు ఇలా కూర్చుంటారు? మిల్లు లాభాలు సగానికి సగం పడిపోయాయి. చాలు శాలిని, నాన్నగారు ఉన్నప్పుడు అన్నయ్య పొలంలో నాణ్యమైన ధాన్యం పంపేవాడు. నాకు లాభాలు లెక్కించడం మాత్రమే తెలుసు. పొలం, మిల్లు రెండు కలిసుంటేనే లాభం. ఇప్పుడు అన్నయ్య నా దగ్గర ధాన్యం అమ్మడం లేదు. బయట కొంటే నష్టం వస్తుంది. నా స్వార్థం వల్ల ఇలా జరిగింది. నన్ను క్షమించండి. మనమంతా కలిసి ఉంటేనే బాగుండేది. విజయ్కి అప్పటికి తన తప్పు అర్థమైంది. ఆ రోజు రాజాను అనుమానించడం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాడు. అదే సమయంలో రాజా కూడా పొలం పనుల్లో నష్టాలు ఎదుర్కొంటున్నాడు. మిల్లు లేకుండా ధాన్యాన్ని అమ్ముకోవడం కష్టమైంది. రాధా,
ఎంత కష్టపడి పంట పండించినా లాభం రావడం లేదు. ధాన్యాన్ని బయట వ్యాపారులకు అమ్ముకుంటే నాకు మిల్లు లెక్కలు తెలియక నష్టం వస్తుంది. విజయ్ ఉంటే వాడు ఆ లెక్కలు చూసుకునేవాడు కదా. అవునండి, మనమంతా ఉమ్మడిగా ఉన్నప్పుడే బాగుండేది. నారాయణ మామగారు కల నిజమే. ఐకమత్యమే బలం. అన్నదమ్ముల మధ్య అనుమానం, ద్వేషం పోయి తమ అవసరం గురించి ఆలోచన మొదలైంది. ఒకరోజు సాయంత్రం విజయ్ ధైర్యం చేసి రాజా ఇంటి వైపు అడుగులు వేయాలని నిశ్చయించుకున్నాడు. విజయ్ ఇంటికి రావడం చూసి రాజా, భాను ఆశ్చర్యపోయారు. విజయ్ మొహంలో అహంకారం లేదు, కేవలం పశ్చాత్తాపం, బాధ మాత్రమే ఉన్నాయి. విజయ్ రాజాను ఏకాంతంగా పిలిచి మాట్లాడాలని అడిగాడు. రాజా, విజయ్ ఇద్దరు ఇంటి వెనక ఉన్న తులసి కోట దగ్గర కూర్చున్నారు. ఇద్దరు చాలాసేపు మౌనంగా ఉన్నారు. అన్నయ్య, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నేను చదువుకున్నాననే అహంకారం, శాలిని మాటలు విని ఆస్తి పిచ్చితో నీ నమ్మకాన్ని, నాన్నగారి ప్రాణాన్ని తీసుకున్నాను. నువ్వు ధాన్యం అమ్ముకోలేక నష్టపోతున్నావు, నేను రైస్ మిల్లు నష్టపోతున్నాను. మనమంతా కలిసి ఉంటేనే లాభం. నాకు ఇప్పుడు అర్థమైంది. తమ్ముడు, నువ్వు నన్ను క్షమించమని అడగకు. నాకు డబ్బు కాదు, నువ్వు కావాలి. మన మధ్య ఉన్న ప్రేమ పోయిందని తండ్రి మరణించినప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఆ రోజు నేను నీ మీద అనుమానం పెంచకుండా ఉండి ఉంటే ఈ రోజు నాన్న బతికేవాడు. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, కానీ మళ్ళీ మనమంతా కలుద్దామన్నయ్య, మన నాన్న కోరిక తీర్చడానికి. తమ నాన్న కోరిక తీర్చడానికి అన్నదమ్ములు కలుసుకున్న విషయం, వారి పశ్చాత్తాపం గురించి జయమ్మకు తెలిసింది. ఆమె సంతోషానికి హద్దులు లేవు. ఈ రోజు నాకు నా కొడుకులు తిరిగి వచ్చారు. నారాయణ గారి కల నెరవేరింది. ఆస్తి, డబ్బు కంటే బంధమే గొప్పది. ఆస్తి పంపకాలు జరిగినప్పటికీ రాజా, విజయ్ తమ రైస్ మిల్లు, పొలాలను ఉమ్మడిగా చూసుకోవడం మొదలుపెట్టారు. నీతి, ఉమ్మడి కుటుంబానికి మూల